ఇక ఎగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పేరు మార్చుకోవాలా, యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీరు చూడండి ఏమేం మాటలు చెప్పిండు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. సోనియా గాంధీ మీద ఒట్టన్నాడు, అట్లే ఆడపిల్లలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు. ప్రియాంక గాంధీ మీద ఒట్టన్నాడు. మరి అయినాయా వాళ్ళకని వచ్చినాయా? 2,500 తులం బంగారం వచ్చిందా? ముసలోళ్ళని ముంచిండు. 2,000 పెన్షన్ను 4,000 చేస్తా అని మాట్లాడిండు. వచ్చినాయా? ఇవేవి కాలేదంట. కానీ ఇప్పుడు 1 కోటి మంది ఆడోళ్ళను కోటీశ్వర్లు ఎత్తారట ఈ మొగోడు. ఏది ఒక్కరినిద్దరిని కాదు, తెలంగాణలో ఉన్న 2 కోట్ల మంది ఆడపిల్లలు ఉంటే అందులో 1 కోటి మందిని కోటీశ్వర్లు చేసేదాకా ఇడిచిపెట్టాడట. ఎట్లుంది ఇదంటే అదేమంటారు చూడు, కూట్లే రాయి తీయలేనాడు ఎట్లా రాయి దిగిస్తాను బయలుదేరినట. నెలకు 2,500 ఇయనికి ముఖం లేదు. కానీ నేను మొత్తం 1 కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వర్లను చేస్తా అంటుండు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు కొద్దిగా లెక్కలు చక్కగా రావు. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి? 1 కోటి కోట్లు కావాలి. మరి మన బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్లు. ఎన్ని రోజులు కావాలి మరి? మీరు నేను బతుకుంటామా 1 కోటి మంది కోటీశ్వర్లు కావాలంటే? గింత లంగ మాటలు, గింత దొంగ మాటలు.